శుభోదయం అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీత నిత్య పారాయణం కొనసాగిద్దాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం. మనిషి పుట్టుక మరణం, ఆ మధ్య జీవితం, ఏది నిజం ఏది అబద్ధం అనే విషయాలను విశేష జ్ఞానం అంటారు, బ్రహ్మ జ్ఞానం అంటారు, తత్వజ్ఞానం అంటారు, ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు. దీన్ని బోధిస్తున్నాడు అర్జునకు. దేనికి? యుద్ధానికి సిద్ధపరచుటకై నిజమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈరోజు మనం 2వ అధ్యాయం 13వ శ్లోకం చాలా బాగుంది. చాలా విశేషమైనటువంటి అర్థాలతో ఒక్కొక్క శ్లోకం సాగుతుంది. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి. భావం తెలుసుకుందామా? జీవాత్మకు ఈ దేహమునందు, చూడండి, ఈ శరీరములో ఈ దేహములో ఉన్నటువంటి జీవాత్మకు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ఈ జన్మలో మనకు కౌమారం బాల్యం, తర్వాత యవ్వనం యువకులుగా, వార్ధక్యం ముసలివాడుగా ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ఆ తర్వాత ముసలివాడైనాకేమీ మరణం తథ్యం. పుట్టినవాడు గిట్టక మానడు. కాబట్టి మరి ఒక దేహం, ఈ జీర్ణమైన చొక్కా వదిలి ఇంకొక చొక్కా వేసుకుంటాం కదా, చినిగిపోయిన చొక్కా, అలా ఇతను కూడా మరొక కొత్త దేహంలోకి ప్రవేశిస్తాడు. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. ధీరుడైన వాడంటే నీ వంటి వాడు. ఈ విషయములో భ్రమలో పడడు. ఈ శరీరం శాశ్వతం, ఈ దేహం శాశ్వతం అనే భ్రమలో పడకూడదు అర్జున. 14వ శ్లోకం. మాత్రా స్పర్శాతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖా ఆగమాపాయినో నిత్యా ఆగమాపాయినో నిత్యా తాం స్థితిచ్ఛస్వ తాం చితిచ్ఛస్వ భారత భారత. ఎంతో ప్రేమగా చూడు ఎలా సంబోధిస్తున్నాడు కృష్ణ పరమాత్మ గారిని. భారత అంటే ఇక్కడ ఎవరు కాదు, అర్జున అంటే భరత శ్రేష్ఠ అర్జున. కౌంతేయ కుంతీపుత్ర పాండవ మధ్యముడా, ఇన్ని రకాలుగా సంబోధించి జ్ఞానోపదేశాన్ని మంచి మాట్లాడుతారు. పెద్దలు కూడా పిల్లలకు కొట్టి చెప్పకూడదు. చాక్లెట్ తినొద్దని పటాపటా 2 దెబ్బలు కొట్టి, అబద్ధాలు చెప్పొద్దని నెత్తి మీద మొటిక్కాయలు వేసేది టీచర్లు. అలా కొట్టకూడదు. పిల్లవాడికి చెప్పాలంటే ప్రేమతో దగ్గర కూర్చోబెట్టుకొని నచ్చజెప్పినట్టు చెప్పాలి. అలా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునకు. ఏం చెప్తాడు ఈ శ్లోకంలో? ఓ కౌంతేయ, ఓ కుంతీపుత్ర, ఓ పాండవ మధ్యమ అర్జున, విషయేంద్రియ సంయోగం వలన
విషయములంటే మీ ప్రాపంచిక విషయములు. విషయేంద్రియ సంయోగం వలన, వీటి కలయిక వలన శీతోష్ణములు, సుఖ దుఃఖములు. ఇప్పుడు ప్రకృతిలో ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, వసంతకాలం ఉంటాయి కదా. శీతోష్ణములు, సుఖ దుఃఖములు. అలాగే జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఇవి కలుగుతాయి, ప్రకృతి ధర్మం అది. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు. ఈ యొక్క సుఖ దుఃఖములు, శీతోష్ణములు ఎప్పుడు ఉంటాయా? సంవత్సరంలో 12 నెలలు ఎండాకాలం ఎక్కడైనా చూసావా? 12 నెలలు చలికాలం ఎక్కడైనా చూసావా? ఉండవు. 4 నెలలకు ఒక కాలం మారుతుంది. శీతాకాలం పోయి వర్షాకాలం వస్తుంది, వర్షాకాలం పోయి ఎండాకాలం వస్తుంది. ఇది ఒక చక్రం, కాలచక్రం. అవి ఉత్పత్తి వినాశశీలములు. ఉద్భవించడం, నాశనం కావడం దాని యొక్క ప్రవర్తన, దాని యొక్క ధర్మం. అనిత్యములు, ఇంకా ఇవి నిత్యము ఉండేవి కాదు. కనుక భారత, ఓ అర్జున, వాటిని సహింపు. తాత్కాలికంగా ఇప్పుడు ఎండ వచ్చింది, పోయింది. అప్పుడే మన ప్రాంతంలో రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి. తొందరగా వస్తుంది రాయలసీమలో ఎండాకాలం, తొందరగా పోతుంది. సర్కారు తెలంగాణలో కొంచెం ఆలస్యంగా వస్తుంది, ఆలస్యంగా పోతుంది. వాటిని పట్టించుకోవద్దు నాయన. 15వ శ్లోకం. యం హిన వ్యథయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం. చూడండి, సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే, సోమృతత్వాయ కల్పతే. ధీరుడైన వాడు, నీలాంటి వాడు వీటిని తట్టుకోవాలి నాయన. ఏలానా ఓ పురుషశ్రేష్ఠ. చూడండి, పురుషులలో ఉత్తముడా, నరశ్రేష్ఠ. ధీరుడైన వాడు, నీలాంటి వాడు సుఖదుఖములను సమానముగా చూడాలా. ధీరుడైన వాడు సుఖం ఇచ్చినా ఓకే, దుఃఖం వచ్చినా ఓకే, సరే అనేలా సమానంగా చూడాలి. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపచేయజాలవు. అట్టి పురుషుడు ఈ విషయ ఇంద్రియ లోలత్వముతో చలింపడు నాయన. నీలాంటి వ్యక్తి అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. ఎంత చక్కగా చెప్పాడు చూడు. దేన్నైతే సమదృష్టితో చూడగలుగుతాడో, అన్నింటినీ సమానంగా స్వీకరిస్తాడో వాడే ధీరుడు. మరి అలాంటి ధీరునికి మోక్షం లభిస్తుంది. అర్జున, నీలాంటి వీరునికే మోక్షము ప్రాప్తిస్తుంది అంటే ఎవరైనా ఒప్పుకోకపోతారా? ఇంకా ఈనాటికి చివరి శ్లోకం, 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః, ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః, త్వనయోస్తత్వదర్శిభిః. ఇంకా చివరగా ఈనాటి శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అసత్తు అనడానికి, అసత్తు అంటే సత్తు కానిది, అంటే నిత్యము కానిది. అనిత్యమైన దానికి ఉనికియే లేదు. అది అనిత్యం అన్నప్పుడు దాన్ని ఎవరు గుర్తిస్తారు? దానికి ఏమాత్రము గుర్తింపు లేదు. సత్తు అనేదానికి లేమి లేదు. ఇంకా సత్తు అసత్తు తేడా చెప్తున్నాడు. అసత్తు అనే దానికి అసలు ఉనికే లేదు, గుర్తింపే లేదు. ఇంకా సత్తు అనేదానికి కొదవ లేదు, లేమి లేదు. లేమి అంటే కొదవ, తక్కువ లేదు. ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను నీవు అర్జున, ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ రూపములను, నిజ రూపములను
నిజరూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుగును. చూసావా, తత్వజ్ఞానం కలిగిన వాడు, ఆధ్యాత్మిక తత్వజ్ఞానం కలిగిన వాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు వీటిని ఎరుగును, తెలుసుకుంటాడు. కాబట్టి ఈ జ్ఞానాన్ని నీవు తెలుసుకొని ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది సత్యమో, ఏది అసత్యమో గుర్తించి నీవు యుద్ధ సన్నద్ధుడవు కమ్ము అనే ప్రతి శ్లోకంలో కూడా ఈ సాంఖ్య యోగంలో జ్ఞానం అందిస్తూ, ఆ జ్ఞానాన్ని అందించిన తర్వాత ఆ అర్జునునికి మంచి మాటలతో యుద్ధానికి సిద్ధం కమ్మని చెబుతూ ఉన్నాడు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం పరమానందమాధవం యత్కృపాతమహం పరమానందమాధవం. ఓ శ్రీకృష్ణ, నీకు నమస్కరిస్తున్నా. ఎటువంటి శ్రీకృష్ణుడవు నీవు? మూకం కరోతి వాచాలం. నీ దయ కలిగితే, నీ కృప కలిగితే మూగవాడు ధన మాట్లాడగలడు, కుంటివాడు కొండలు కూడా లంఘించుకొని వెళ్ళిపోతాడు. మూకం కరోతి వాచాలం, మూగవాడు మాట్లాడగలడు. పంగుం లంఘయతే గిరిం, కుంటివాడు కొండలను ఎగిరిపోగలడు. ఎప్పుడు? నీ కృపారసం కలిగితే. అట్టి నీకు నా యొక్క నమస్కారాలు. కృష్ణం వందే జగద్గురుం.